హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్సంటేజ్ అనే టాపిక్, శాతాలు అనే టాపిక్ గురించి ఈజీ టు హార్డ్ ప్రాబ్లం చూద్దాము. ఎవరైతే శాతాలు అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ తెలియదో సో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ప్రీవియస్ ఆల్రెడీ వీడియో చేశాను. సో మళ్ళీ వేయడం నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో పర్సంటేజ్ అంటే ఇంట్రడక్షన్ ఎవరికో తెలియదో ఆ డిస్క్రిప్షన్లో 30 minutes వీడియో ఉంటుంది. కంప్లీట్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ పర్సంటేజ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఆ వీడియో చూసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఆల్మోస్ట్ ఈరోజు అంటే ఈ వీడియో తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసాం కదా పర్సంటేజ్ ఈజీ టు హార్డ్ అని. ఈ కాన్సెప్ట్లో ఒక 35 మోడల్స్, 35 ప్రాబ్లమ్స్, 35 మోడల్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్లీ ఎవరైతే రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతారు, ఎస్ఐ ఎగ్జామ్ రాయబోతారు, రేపు ఒక బ్యాంక్ క్లర్క్ రాయబోతారు, ఎస్ఎస్సి రాయబోతారు, ప్రతి ఒక్కరిని ఉద్దేశంలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ఏం చెప్పినా పర్సంటేజ్ అనే టాపిక్ ఇంట్రడక్షన్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసి ఇక్కడ రండి ఫ్రెషర్స్. లేదు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యూ కెన్ కంటిన్యూ దిస్, ఓకేనా? రైట్. దానిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఇది కూడా బేసిక్సే కానీ ఇంట్రడక్షన్ వేరే ఉంటుంది, దానికి సంబంధించి వీడియో పెట్టిన సపరేట్. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో మిగతా నెక్స్ట్ అప్కమింగ్ ఏంటంటే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఒక 3 క్వశ్చన్లకి ఆప్షన్ లేవు, మిగతా వానికి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆప్షన్ ఉంటుంది, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా? రైట్. సో దానిలో భాగంగా వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 130 ఈజ్ ఈక్వల్స్ 11.7. వాట్ పర్సెంట్ ఆఫ్ 130 ఈజ్ ఈక్వల్స్ టు 11.7. సో యాక్చువల్గా దీన్ని కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఏంది? వాట్ పర్సెంట్ ఆఫ్ అంటే ఈ వాట్ ప్లేస్లో నేను ఎక్స్ తీసుకుంటున్నా, రైట్? ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 130 ఈజ్ ఈక్వల్స్ టు 11.7. ఎక్స్ పర్సెంటేజ్. సో ఈ పర్సెంటేజ్ సింబల్ను రీప్లేస్ చేసేది ఏంటంటే బై 100. పర్సెంటేజ్ సింబల్ రీప్లేస్ చేసేది ఏంటిది? బై 100. ఎప్పుడు కానీ పర్సెంటేజ్ సింబల్ వచ్చింది అంటే దాన్ని రీప్లేస్ చేస్తున్నాడు దేంతో చేయాలి? డివైడెడ్ బై 100. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50% ఈజ్ ఈక్వల్స్ టు 50/100. 25% ఈజ్ ఈక్వల్స్ టు 25/100. ఓకేనా? రైట్. 30% ఈజ్ ఈక్వల్స్ టు 30/100. అంటే ఏమన్నట్టు ఈ పర్సెంటేజ్ సింబల్ను దేంతో డివైడ్ చేస్తున్నాం, దేంతో రీప్లేస్ చేస్తున్నాం? డివైడెడ్ బై 100. ఈ పర్సెంటేజ్ సింబల్ ప్లేస్లో డివైడెడ్ బై 100 వచ్చింది. ఎస్, ఎక్స్ పర్సెంటేజ్ x/100 హాఫ్ అంటే ఏంటిది? ఇంటూ 130 ఈజ్ ఈక్వల్స్ టు 11.7. ఎస్, ఇగో 0 గెట్స్ క్యాన్సల్, ఓకేనా? 13 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 10 అటు పోతే ఏమవుతుంది? 10 రైట్ సైడ్ పోతే ఇంటూ అవుతుంది. ఏమవుతుంది? ఇంటూ అవుతుంది, డివైడెడ్ బై ఉంది కాబట్టి. సో ఇంటూ 10. సో ఇక్కడ 0 పాయింట్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు అది 117 అవుతుంది, రైట్? మనకి ఎక్కాలు రావాలి, అర్థమెటిక్ రావాలంటే ఎక్కాలు వస్తేనే కథ నడుతుంది. 13 ఎక్కం 13, 13 9 117. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9%. ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9%. వాట్ పర్సెంటేజ్ అన్నాడు కదా, సో కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎంత? 9%. అంటే దాని మీనింగ్ ఏందయ్యా అంటే 9% ఆఫ్ 130 ఈజ్ ఈక్వల్స్ టు 11.7. 9% ఆఫ్ 130 ఈజ్ ఈక్వల్స్ టు 11.7. 9 డివైడెడ్ బై 100 into 130 is equals to 11.7. 0 gets cancel. 13 9 117 divided by 10 is equals to 11.7. ఇక్కడ 0 పోతుంది, ఇక్కడ 0 ఇది తీసేయాలి. అదే డివైడెడ్ బై 10 తీసేయాలి. డివైడెడ్ బై 10 తీసేయాలంటే ఏమవుతుంది? పైన పాయింట్ వస్తుంది. అర్థమైందా? మ్యాచ్ అయిందా? అంటే ఏమన్నట్టు
9% ఆఫ్ 130 ఈజ్ ఈక్వల్స్ టు 11.7 వచ్చిందా లేదా? వచ్చింది. సో కాబట్టి దాట్ ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చెప్తా. సో థర్డ్ క్వశ్చన్ చెప్తా, సెకండ్ క్వశ్చన్ చెప్తా. వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. రైట్, సెకండ్ క్వశ్చన్ చెప్తా. రైట్, సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడబ్బా? 25 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500? 25 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500? 25 అనేది ఓకేనా 500లో 25 అనేది 500లో ఎంత శాతం? 25 అనేది 500లో ఎంత శాతం? ఎంత శాతం అంటే ఏం చేయాలంటే 25 దేన్ని ఫోకస్ చేసుకొని మాట్లాడుతుండో దాన్ని డివైడెడ్ బై 100, 25 డివైడెడ్ బై 100 ఇంటూ 100. 25 అనేది 500లలో ఎంత శాతం అంటే 100 ఎక్కం 100, 100 5ల 500, 5 ఎక్కం 5, 5 5ల 25 ఎంత వచ్చింది? 5% అంటే 25 అనేది 500లలో 5%. రైట్, ఎస్. మళ్ళీ ఇంకోటి బాగా క్లారిటీ ఇవ్వండి. ఇగో 5% ఆఫ్ 500, 5% ఆఫ్ 500, 5% ఆఫ్ 500 కనుక్కుంటున్నాం మనం. ఏది వెరిఫై చేస్తున్నాం? 5% ఆఫ్ 500. 5% సింబల్ దేంతో రీప్లేస్ చేయాలి? డివైడెడ్ బై 100తో రీప్లేస్ చేయాలి. హాఫ్ అంటే ఏంటిది? ఇంటూ నెక్స్ట్ ఏముంది? 500 ఉన్నది. రైట్, 100 ఎక్కం 100, 100 5ల 500, 5 5ల 25 వచ్చిందా? వచ్చింది. సో కాబట్టి దిస్ ఈజ్ ద సొల్యూషన్. దీన్ని ఏమంటాం మనం? ట్రెడిషనల్ మెథడ్ అంటాం. ఏమంటాం? ట్రెడిషనల్ మెథడ్ అంటాం. ఇది నోట్ చేసుకో నువ్వు. ఇది ఫస్ట్ నోట్ చేసుకో. ఇది మనం జస్ట్ వెరిఫై చేసినాం. మన సొల్యూషన్కి ఇక్కడ వరకే. ఈ క్వశ్చన్కు సొల్యూషన్ ఇక్కడ వరకే. మనం ఇక్కడ వెరిఫై చేసినాం. 5% ఆఫ్ 25 అవుతుందా కాదా అని మనం వెరిఫై చేసినాం. మన డౌట్ క్లారిఫికేషన్ గురించి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ మెథడ్. సో అది ట్రెడిషనల్ మెథడ్. సో మరి ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా అంటే షార్ట్ కట్ ఉంది బాస్. ఈ క్వశ్చన్ నాకు గుర్తుంది, నేను మలిపెత్తున్నా, మళ్ళీ రాస్తా. సో షార్ట్ కట్ ఉందా బాస్ అంటే దానికి షార్ట్ కట్ ఉన్నది. అది మీరు ఇంట్రడక్షన్ వీడియో చూసినా అర్థమవుతుంది, లేదంటే నేను చెప్తే ఇప్పుడు. ఓకేనా? ఎస్. సో అదేంటిదయ్యా అంటే ఏమన్నది? 25 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500. సో 25 ఈజ్ what percentage of 25 is what percentage of 500? 25 is what percentage of 500? మన ఫోకస్డ్ నెంబర్ అనేది 500. మన ఫోకస్డ్ నెంబర్ అనేది ఏంటిది? 500. 500లలో 10% ఎంత? 50. 500లలో 10% 50. చూడు, రైట్. 900లలో 10% చెప్పాలి 90. 450లో 10% 45. 1200లలో 10% 120. 1550లో 10%, 1550లో 10% 155. రైట్, ఈడ ఖచ్చితంగా ఒకటి చెప్తానా? రైట్. 1265, 1265లో 10% అంటే 126.5. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేయడానికి లేదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ కూడా 0 లేదు. లాస్ట్ డిజిట్ 0 ఉంటే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, కానీ 0 లేదు కాబట్టి 10% అంటే 126.5. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? 500లలో 10% 50. 5% ఎంత? 5% ఎంత? 25. 5% ఎంత?
25. సో కాబట్టి 25 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 500 అంటే ఆన్సర్ ఎంత బాస్, ఎంత? 5%, కేవలం 5%. ప్లీజ్ నోట్ డౌన్. రైట్. 120 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 360. థర్డ్ క్వశ్చన్. రైట్. ఏం చేయాలి? 120 డివైడెడ్ బై 360 360 ఇంటూ 100. 120 డివైడెడ్ బై 360 ఇంటూ 100. 0 0 గెట్స్ క్యాన్సల్. 12 ఎక్కం 12, 12 మూల 36. రైట్. 1/3 ఇంటూ 100. గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ. 1/3 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 33. 1/3%. 1/3 డివైడెడ్ బై 100 అంటే ఏంది? 33. 1/3 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి పర్సెంటేజ్ సింబల్ రాశాను, గుర్తుపెట్టుకో. నీకు నేను క్వశ్చన్ ఇస్తున్నా ఏంటిదంటే 60 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 80. కనుక్కో. 60 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 80 కనుక్కో. రెండో క్వశ్చన్ ఇస్తున్నా. 225 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 225 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 900 అనే క్వశ్చన్ కూడా ఇచ్చిన. ఈ రెండు నువ్వు చేయాల్సి ఉంటాయి. ఓకేనా? నువ్వు రెండు చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇది ఇంపార్టెంట్ మోడల్. ఏమో ఎక్స్లు వైలు రాసిండేమరా వీడియో అని అనుకోకుర్రి. ఇది ఇంపార్టెంట్ మోడల్. రేపు నువ్వు రాయబోయే కానిస్టేబుల్లో, ఎస్ఐలో లాస్ట్ టైం ఇలాంటి మోడల్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ మనం రాస్తున్నాం. రైట్. సో సింపుల్గా దీన్ని వెరీ సింపుల్గా ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇక్కడ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై. సో ఎక్స్ డివైడెడ్ బై 100 ఆఫ్ వై ప్లస్ ఏమైంది మళ్ళీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్. ఏమనుకుందాం మరి అక్కడ? ఏమనుకుందాం? జెడ్ అనుకుందామా? రైట్. సో జెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ వై బై 100 ప్లస్ జెడ్ పర్సెంటేజ్ ఆఫ్ అంటే జెడ్ బై 100 ఇంటూ ఎక్స్. ఓకేనా? సో దీన్ని నేను రాస్తున్నా అంటే జెడ్ఎక్స్ అని రాస్తున్నా. ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై డివైడెడ్ బై 100. ఇక్కడ ఏమైంది? ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్ డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై డివైడెడ్ బై 100 గెట్స్ క్యాన్సల్. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏం చేద్దాం? ఎక్స్ కామన్ తీద్దాం. ఓకేనా? ఎక్స్ కామన్ తీద్దాం. ఇది ఇక్కడ కదా, ఇక్కడ అట్లే ఉంచామండి, మిస్టేక్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్ కామన్ తీద్దాం. సో ఎక్స్ కామన్ తీస్తే వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఎక్స్ క్యాన్సల్ అవుతాయి. వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై క్యాన్సల్ అవుతుంది. ఆబ్వియస్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? జెడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అంటే ఏమన్నట్టు? ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇట్ షుడ్ బి ఎక్స్. అంటే ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ప్లస్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. నౌ ద ఆన్సర్ ఈజ్ ఎక్స్. ప్లీజ్ నోట్ డౌన్. పెద్ద ఉందని భయపడకుండా నేను ఏం గ్యామ్లింగ్ చేయలేదు.
ట్రెడిషన్ అది ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అప్లై చేయడం జరిగింది. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. రైట్, ఇంతకుముందు ప్రాబ్లమ్ని ఒక చిన్న స్టెప్ ఎక్స్ట్రా వేసిన, సో దాన్ని క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై అంటే ఏమన్నట్టు ఎక్స్ డివైడెడ్ బై 100 ఇంటూ వై ప్లస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అంటే జెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అంటే జెడ్ డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఇక్కడ ఏమైంది, ఎక్స్ వై డివైడెడ్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్ డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 100. సో 100 గెట్స్ క్యాన్సల్. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తున్నా, ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ వై మిగిలింది, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే జెడ్ మిగిలింది. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ గెట్స్ క్యాన్సల్, వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. వై గెట్స్ క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అంటే ఏమన్నట్టు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇక్కడ జెడ్ అనుకున్నాం కదా, జెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అది అనుకున్నాం కదా. సో కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇట్ ఈస్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ప్లస్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. రైట్, సో ఇఫ్ a percentage of b plus b percentage of a is equals to 10% of a plus b, then sum of reciprocals of a and b, sum of reciprocals of a and b, very important model, very important model. అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. రైట్, ఫస్ట్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి ఏంటిదో కనుక్కుందాం మనం. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ యొక్క రెసిప్రోకల్ ఏమైతే అంటే 1/a అవుతుంది, బి యొక్క రెసిప్రోకల్ వాల్యూ ఏమైతే అంటే 1/b అవుతుంది. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి, సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటే 1/a ప్లస్ 1/b వాల్యూ అడుగుతాడు. 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం ఏబి అవుతుంది, ఎల్సిఎం ఏబి అవుతుంది. సో ఇక్కడ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ బై బి. ఏబి ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏబి. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటే 1 ప్లస్ ఏ బై 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, ఏ ప్లస్ బి బై ఏబి అయింది. ఇప్పుడు ఏమన్నాడు, ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి, ఏ పర్సెంటేజ్ అంటే ఏ బై 100 ఇంటూ బి ప్లస్ బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ, బి బై 100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10% అంటే 10/100 ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏంది ఏబి బై 100, ఏబి బై 100 ప్లస్ మళ్ళా ఏబి బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 10/100 ఇంటూ ఏ ప్లస్ బి. సో డినామినేటర్ క్యాన్సల్ అవుతుందా, ఏబి ప్లస్ ఏబి ఏమవుతుంది 2ab డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఆఫ్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 100. 100 గెట్స్ క్యాన్సల్, 2 ఎక్కం 2 5ల, 2 ఎక్కం 2 5ల. సో ఇక్కడ ఈ ఏబి ఇటు పోతుంది, ఈ 5 ఇటు వస్తుంది. ఇప్పుడు కామన్గా ఏంది, ఇక ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా, ఈ ఏబి ఇటు పోతే డివైడెడ్ బై అవుతుంది, ఈ 5 ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 1/5.
సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి ఏమొచ్చింది ఏ ప్లస్ బి బై ఏబి ఏ ప్లస్ బి బై ఏబి సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత వచ్చింది ఏ ప్లస్ బి బై ఏబి ఈ ఏ ప్లస్ బి బై ఏబి వాల్యూ ఎంత వచ్చింది 1/5 ఆప్షన్ ఎంత ఆప్షన్ సి 1కి 2 సార్లు వీడియో చూడండి చూసి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి ఒకటే చెప్పిన ఇంపార్టెంట్ మోడల్ అంటే ఇంపార్టెంట్ మోడల్ ఓకేనా ప్లీజ్ నోట్ డౌన్ రైట్ సో 6th క్వశ్చన్ ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ బి 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ బి దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి 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 అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోద్ది కాన్సెప్ట్ ఇంపార్టెంట్ బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ మీనింగ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటే ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ రైట్ చూద్దాము 20% ఇవ్వాలంటే ఏం చేయాలి డివైడెడ్ బై 100 హాఫ్ అంటే ఏంటిది ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50 డివైడెడ్ బై 100% అంటే ఏంటిది ఇంటూ బి 0 గెట్స్ క్యాన్సల్ 0 గెట్స్ క్యాన్సల్ 100 క్యాన్సల్ 0 క్యాన్సల్ 2a ఈజ్ ఈక్వల్స్ టు 5b 2a ఈజ్ ఈక్వల్స్ టు 5b రైట్ సో ఇక్కడ ఏమైంది a డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 5 డివైడెడ్ బై 2 a డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఓకేనా b ఇటు వచ్చింది 2 అటు పోయింది అంటే ఏమన్నట్టు a ఈజ్ ఈక్వల్స్ టు 5 కామా b ఈజ్ ఈక్వల్స్ టు 2 b ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇప్పుడు ఏమన్నాడు b ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అన్నాడు అంటే ఏమన్నట్టు 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 5 2 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 5 అంటే ఏమన్నట్టు 2/5 ఇంటూ 100 2/5 ఇంటూ 100 5 ఎక్కం 5 5 20 100 20 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ ఎంత 40% అంటే ఏమన్నట్టు బి ఈజ్ 40% ఆఫ్ ఏ బి ఈజ్ 40% ఆఫ్ ఏ సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్ ఇచ్చి మర్చిపోయినా సారీ ఆన్సర్ వచ్చేసి పర్ఫెక్ట్ ఆన్సర్ 40 ప్లీజ్ నోట్ డౌన్ రైట్ సో ఇదే క్వశ్చను ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ 50% ఆఫ్ బి దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటే సింపుల్గా చూడండి ఇది క్వశ్చన్ నీకు ఉందనుకో సింపుల్గా ఇగో పర్సెంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడిగో 0 క్యాన్సిల్ చేయొచ్చు 2a ఈజ్ ఈక్వల్స్ ఒక్కటే స్టెప్ అన్నాడు 2a ఈజ్ ఈక్వల్స్ టు 5b సో ఈ b ఇటు వస్తుంది a/b ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఎక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే నువ్వు ఇగో వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి అనేది అర్థం చేసుకోవాలి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటే బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అంటే 2 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 5 2 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 5 అంటే 2/5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఎక్కం 5 20 ఎంత శాతం 40% ప్లీజ్ నోట్ డౌన్ ఓకేనా రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం లెవెల్ పెరుగుతూ ఉంటుంది మెల్లమెల్లగా భయపడద్దు ఇన్ అన్ ఎగ్జామ్ 35% ఆఫ్ ద స్టూడెంట్ పాస్డ్ 35% ఆఫ్ ద స్టూడెంట్స్ సో ఓవరాల్ స్టూడెంట్స్లో 35% స్టూడెంట్స్ పాస్డ్ అండ్ రిమైనింగ్ 455 ఫెయిల్డ్ 455 మంది ఫెయిల్ అయ్యారు దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ సో దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అంటే సో టోటల్గా ఎంతమంది ఎగ్జామ్ రాసిరు అంటే టోటల్గా ఎంతమంది ఎగ్జామ్ రాసిరు అంటే ఎప్పుడు కానీ మనము టోటల్ అనేది 100% తీసుకోవాలి
టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ 100%. సో ఎగ్జామ్ రాసినామంటే రెండు ఉంటుంది, ఒకటి ఏముంటుంది పాస్ ఉంటుంది, రెండోది ఏముంటుంది ఫెయిల్ ఉంటుంది. పాస్ ఉంటుంది, ఫెయిల్ ఉంటుంది. ఏమన్నాడు ఈయన ఎగ్జామ్ 35% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్. పాస్ అయిన వాళ్ళు ఎంతమంది 35% పాస్ అయ్యారు అండ్ రిమైనింగ్ 455 ఫెయిల్డ్. సో టోటల్ 100% మెంబర్స్ అయితే అందులో 35% పాస్ అయ్యారు. 35% పాస్ అయ్యారు అంటే 35% పాస్ అయ్యారు అంటే రిమైనింగ్ ఎంత అవుతుంది? రిమైనింగ్ ఎంత? 100 - 35 ఎంత? 65% ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. 65% ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. అర్థమైందా? 100 - 35 = 65. 65% ఫెయిల్ అయినట్టు. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత శాతం? 65%. ఈ 65% వాల్యూ ఏమవుతుంది? 455 అవుతుంది. ఎందుకు రిమైనింగ్ మెంబర్స్ వీళ్ళే కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ 65%, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంబర్స్ 455. సో ఏమన్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్? ఏమన్నాడు? 65% వాల్యూ 455 అయితే ఓవరాల్గా ఎంతమంది? 100% వాల్యూ ఎంత? దిస్ ఈజ్ ద క్వశ్చన్. 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ రైట్. ఏంటి సార్ క్రాస్ మల్టిప్లికేషన్లా? 455 × 100 డివైడెడ్ బై 65. సో ఏం చేద్దాం? 5 చేద్దాం. 5 13 65, 5 9 45, 5 ఎక్కం 5, 13 ఎక్కం 13, 13 ఏళ్ళ 91, 7 × 100 ఈజ్ ఈక్వల్స్ టు 700. ఓవరాల్గా అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? 700 మెంబర్స్. ఎగ్జామ్ కట్టిన వాళ్ళు 700 మెంబర్స్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ వే. ఎవరైతే ఇది ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇది అంతా బాగోతామా అన్న, లేదంటే ఏం చేస్తానో ఒకసారి ఎంత సింపుల్గా వేస్తున్న స్టెప్ చూడండి. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో ఎవరైతే ఏం కాదు, ప్రాబ్లం లేదు, స్టాప్ అయ్యే వీడియో ఏం కాదు. సో చూడండి ఎంత సింపుల్గా కొట్టేయచ్చు అంటే దీన్ని. డైరెక్ట్ స్టెప్. క్వశ్చన్ ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి బాస్. సో క్వశ్చన్ అర్థం చేసుకుని సగం పని అయిపోయినట్టే. నేను ఎగ్జామినేషన్ 35% స్టూడెంట్ పాస్డ్ అంటే మన మైండ్ ఏం చెప్తుంది? రిమైనింగ్ 65% ఫెయిల్ అయ్యారు. ఓకే, ఏమన్నట్టు? రిమైనింగ్ 65% ఫెయిల్ అయ్యారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఇచ్చిండు 455. సో ఏమన్నట్టు? దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్? ఏంది? నువ్వు ఇది పేపర్ అనుకో, ఈ పేపర్ మీద రాయాల్సిన ఒక్క స్టెప్ ఏంది? 35% పాస్ అయ్యారు, 65% ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. ఆ 65 వాల్యూ ఎంత ఇచ్చిండు? 455 ఇచ్చిండు. ఏమన్నాడు? దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అన్నప్పుడు 100% వాల్యూ ఎంత? లేదు, హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామినేషన్? 65% వాల్యూ 455 అయితే 35% వాల్యూ ఎంత? హౌ మెనీ పర్సెంటేజ్ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్? 65% వాల్యూ 455 అయితే సేమ్ 100% వాల్యూ ఎంత? నువ్వు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తుర్రో, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే నువ్వు వేయాల్సిన ఒక స్టెప్ ఏదంటే అది ఇదే స్టెప్ వేయాలి. ఎస్, 455 × 100 డివైడెడ్ బై 65. ఎస్, 5 13 65, 5 9 5 ఎక్కం 13 ఎక్కం 13, 13 ఏళ్ళ 91, 7 × 100 ఈజ్ ఈక్వల్స్ టు 700. సెట్. ఓకేనా? ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా వస్తుంది అంటే ప్రాక్టీస్ చేస్తా ఉంటే వస్తుంది ఇట్లా ఆలోచన. ప్లీజ్ నోట్ డౌన్. రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇలాంటి 3 టైప్స్ ఉంటాయి క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో దానికి క్లారిటీ ఇస్తా. 2 numbers greater than the third number by 20% and 50% రెస్పెక్టివ్లీ. 2 నెంబర్స్ ఉన్నాయట, అవి ఎట్లున్నాయట? గ్రేటర్ దాన్ ద థర్డ్ నెంబర్ 20% అండ్ 50% రెస్పెక్టివ్లీ. ఒక నెంబర్ ఏమో థర్డ్ నెంబర్ కంటే 20% ఎక్కువ ఉందట, ఇంకో నెంబర్ ఏమో థర్డ్ నెంబర్ కంటే 50% ఎక్కువ ఉందట.
అయితే ఏమంటాడు, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటాడు. అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటాడు. ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటాడు. రైట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వెరీ సింపుల్. ఇగో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఏమన్నాడు, 2 నెంబర్స్ గ్రేటర్ దాన్ ద థర్డ్ నెంబర్ బై 20 and 50% రెస్పెక్ట్. అంటే మనకు థర్డ్ నెంబర్ తెలుసా? తెలియనప్పుడు ఏమనుకోవాలి, 100% అనుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్కువ, 20% ఎక్కువ. దేనికంటే, థర్డ్ నెంబర్ కంటే. అంటే 100 కంటే 20% ఎక్కువ అంటే ఏమవుతుంది, 120 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఎంత ఎక్కువ, 50% ఎక్కువ. దీనిలో 50% అంటే ఏమవుతుంది, 150 అవుతుంది. 150 అవుతుంది. పర్సెంటేజ్ అవసరం లేదు, సారీ. థర్డ్ నెంబర్ 100 అయితే ఫస్ట్ నెంబర్ 120, సెకండ్ నెంబర్ 150. ఇది దీనికంటే 20% ఎక్కువ. ఇది దీనికంటే 50% ఎక్కువ. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. అంటే ఏమన్నట్టు, ఫస్ట్ నెంబర్ అంటే 120 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 150. 120 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 150 అంటే ఏం రాయాలి, 120 డివైడెడ్ బై 150 ఇంటూ 100. రైట్. ఇగో 52 53. ఓకేనా. 3 ఎక్క 3, 3 4 12, 0కి 0, 4 2 ఎంత 8, 42 ఎంత 80. ఓకేనా. ఏమన్నాడు, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్. మొదటి నెంబర్ అనేది రెండో నెంబర్లో ఎంత శాతం, మొదటి నెంబర్ అనేది రెండో నెంబర్లో ఎంత శాతం, 80%. 80%. ప్లీజ్ నోట్ డౌన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. దీనికి రిలేటెడ్ ఇంకొక 2 మోడల్స్ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. ఓకేనా. ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ. ఓకేనా.